ముగ్గురు మహిళలకి చాలా పెద్ద బాధ్యతలు అప్పగించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? రేపు మహిళల చేతిలో ఓటమి అనేది కొంత వాళ్ళకి ఇబ్బందికరం కదా. ఈశ్వర్ గారు నమస్కారం. మీకు మా మా అక్క పూర్వూతిక మన వంగా గీత గారు అంటే శక్తిపేటంలో ఉన్నటువంటి పోటీ చేసేటువంటి వ్యక్తి. తర్వాత ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ సరిగా వస్తుందా? నాకు రిపీట్ అవుతుంది ఈశ్వర్జీ? లేదు సార్, క్లియర్ ఉంది. క్లియర్గా ఉందా? నాకు రిపీట్ అవుతుంది. అందుకని ఏ లేదు, ఇక్కడ మహిళల్ని ముగ్గురు బలమైన వ్యక్తులు అనుకుని పోటీ పెట్టలా, అక్కడ పోటీ పెట్టారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బాలకృష్ణ గారు, లోకేష్ గారు అక్కడికి పోటీకి వస్తున్నారు. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని మనం ప్రజలు గమనిస్తారు. వాళ్ళు ఎవరి మీద పోటీకి వస్తున్నారు? మన పురాణాలన్నీ ఏం చెప్తున్నాయి? రాక్షస గుణం కలిగిన వారిని అందరినీ ఆ స్థితి నుంచి తగ్గించిందంతా కూడా శక్తివంతులైనటువంటి మహిళలే. అవును. ఆ రకంగా ఈ రాష్ట్రంలో మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు గీత గారికి అక్కడ సీట్ కేటాయింపు అనేటువంటిది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి విషయమే. తర్వాత ఆ మంగళగిరి కానీ హిందూపూర్ కానీ, ఇక్కడ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నాము, వాళ్ళని రోజు మేము చాలా శక్తివంతులము అనేటువంటి ఒక గర్వపూరితమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మా గీతమ్మకి కానీ అక్కడ పోటీ చేసేటువంటి మహిళలు ఇద్దరికి కానీ శక్తి ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి శక్తి వీరి గెలుపుకి ప్రధానమైనటువంటి బలం. వీరి గెలుపు ఎట్లాగా సునాయాసం అవుతుందని అంటే గీతమ్మ చెప్పుంటారు. అంటే నేను ఆవిడ వాయిస్ ఫాలో కాలేదు. ఫస్ట్ నుంచి కూడా మేము ఏ సభల్లో మాట్లాడినప్పటికీ కూడా మహిళల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా, కరోనా లాంటి కష్టం వచ్చినా మహిళకు కష్టం కలగకుండా చూశాడు ఒక పాలకుడు అంటే ఆ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. సరే, రెండవది, ఇక్కడ ఏ సామాజిక వర్గాలైతే రాజకీయంగా కంటే ప్రభుత్వ అవసరాల మీద ఆధారపడి ఉంటాయో ఆ సామాజిక వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా కుదువ పెట్టాల్సిన అవసరం లేకుండా వారికి ప్రభుత్వ సహాయం అందేటట్టుగా చేశారు. డీబీటీ అనేది మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలో వారికి ఒక సుస్థిర స్థానం ఉంది. ఇక్కడ ప్రజల్ని మెప్పించడానికి లేకపోతే ప్రజలను ఒప్పించడానికి ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ వారికి పారదర్శకతతో పనిచేయటం వల్ల ప్రజా ఆమోదము మాకు లభించింది అని అనటానికి ఒక ఉదాహరణ. ఈరోజు 175 స్థానాలు ఒకేసారి ప్రకటించిన దాంట్లో మహిళలకి ప్రాధాన్యత ఎట్లా ఇచ్చారనేది మనం చూసాం. ఎక్కడైతే దేశంలో మహిళా బిల్లు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఫలాలు రావడం లేదు. కానీ మన రాష్ట్రంలో మహిళలు అగ్రతాంబూలం అందుకుంటున్నారు. అగ్రతాంబూలం అందుకోవడంతో పాటుగా అత్యంత బలవంతులని అనుకునేటువంటి రాజకీయ ప్రత్యర్థులతో పోటీ పడే శక్తివంతులయ్యారు. ఈ పాయింట్ మీరు తీసుకోవాలి. అత్యంత బలవంతులని చెప్పుకుంటున్నటువంటి ప్రత్యర్థులతో పోటీ పడడానికి మహిళలు సునాయాసంగా సంసిద్ధులయ్యారు. దానికి అంత శక్తివంతులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరిని తీర్చిదిద్దారు అని అంటానికి ఒక పెద్ద ఉదాహరణ ఇది. పెద్ద ఉదాహరణ వంగా గీతా విశ్వనాథ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, రాజ్యసభ సభ్యులు చేశారు, తర్వాత తదనంతరం శాసనసభ్యులు చేశారు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు చేస్తున్నారు, మరలా ఇంకొక మారు శాసనసభ్యులుగా. ఎక్కడ కాంట్రావర్సీ లేనటువంటి వ్యక్తి నాకు సోదరి. నేను కూడా వారి పరంపరలోనే జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. తర్వాత ఎప్పుడు ఎక్కడ కనపడ్డా కూడా చాలా మనోధైర్యం ఇచ్చేటువంటి వ్యక్తి. అంటే దేనికి చెలించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు గీతా విశ్వనాథ్ గారు. ఆమె ఓన్లీ పనిని మాత్రమే నమ్ముతారు,
పనిని చిత్తశుద్ధితో చేస్తారు. చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజామోదం లభిస్తుందనేటువంటి పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో, ఏ నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడే నేను పోటీ చేస్తానని రావడాన్ని ఎలా చూస్తారు? అంటే ఆ ఓట్లన్నీ తనకి షిఫ్ట్ అవుతాయని ఆయన అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఆయన బలహీనత ఏంటో అక్కడ అర్థమైపోయింది ఈశ్వర్ గారు. ఆయన బలహీనత ఏమిటి? అన్ని సామాజిక వర్గాన్ని మెప్పించలేరు వారు. వారు ఒక సామాజిక వర్గాన్ని మెప్పిస్తాననేటువంటి మాటలు పదే 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 మాట్లాడుతున్నారు. ఈ 2 జిల్లాల్లో మా సామాజిక వర్గీయులు ఎక్కువ ఉన్నారు కాబట్టి 34 స్థానాల్లోనూ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వను అని పలు సందర్భాల్లో వారు ప్రగల్భించారు. ఇక్కడ వారి బలహీనత అనేది మీ మాటల్లోనే దొరికింది కదా. ఎక్కడైతే నా సామాజిక వర్గం అధికంగా ఉందో అక్కడ నేను పోటీ చేస్తానన్నప్పుడే వారు బలహీనులని లెక్క. బలవంతులు ఎవరవుతారు రాజకీయాల్లో? తన సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల్ని మెప్పించి ఒప్పించగలవారు బలవంతులు అవుతారు. అలాగే గీతా విశ్వనాథ్ గారు ఎక్కడ పోటీ చేసినా గెలవగలిగారు అంటే అన్ని సామాజిక వర్గాల వారిని వారు ఆకట్టుకున్నారు కాబట్టి పార్లమెంట్ మెంబర్గా గెలిచినా లేదా శాసనసభకు వెళ్ళినా ఈ 2 సందర్భాల్లో కూడా మరి గెలిపే కదా వారికి. జిల్లా పరిషత్ గెలిచిన కూడా అన్ని సామాజిక పిఠాపురం ఈజీగా గెలిచే సీట్లలో ఒకటేనా మీకు? పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఒకటేనా పిఠాపురం? డెఫినెట్ గా మొట్టమొదటి సీట్ అవుతుంది అది. నేనేమంటానంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలోనే తన సామాజిక వర్గీయులు అధికంగా ఉన్నారని ఆ స్థానాన్ని ఎంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క డొల్లతనమా లేకపోతే బలహీనత లేకపోతే ఆయన ఎంచుకోవడంలో ఉన్నటువంటి బేలతనమా బయటపడిందని నేను అంటాను. యాజ్ ఎ విశ్లేషకుడిగా లేకపోతే ఒక మంత్రిగా నేను అక్కడ ఆ ప్రాంతంలో తిరిగిన వాడిగా అక్కడ ఆ నియోజకవర్గ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా ఆ నియోజకవర్గ ప్రజల నాడి నాకు కూడా తెలుసు మా గీతమ్మతో పాటు. ఎందుచేత నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజల నాడి మనస్సు తెలిసిన వాడిగా మొట్టమొదటి గెలుపు సీటు మా గీతమ్మదే అవుద్ది. ఇంచేత ఆమె పనితీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచిని వివరించే విధానంలో ఆమె తీసుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమెకి బలమైనటువంటి అస్త్రాలుగా మారతాయి ఖచ్చితంగా. నేను 100% చెప్తాను, మరొకసారి చెప్తున్నాను. ఎప్పుడైతే నా సామాజిక వర్గ ఓట్లు ఉన్న చోట నేను పోటీ చేస్తానని అధికంగా ఉన్న చోట పోటీ చేస్తానన్న మాటే బలహీనత. అప్పుడే నైతికంగా ఓటమిని ఒప్పుకున్నట్టు.